మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకున్నారా? విమర్శలు ఎదురవుతూ ఉంటాయి, దాన్ని పాజిటివ్గా తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడో ఊహ తెలిసినప్పుడు విన్నాను. అప్పటి నుంచి నేను చిరంజీవి మెగా ఫ్యాన్ కదా. అంటే ఇండస్ట్రీకి ఏమో ఆ మెగాస్టార్, ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీకి బుల్లితెరకేమో ఈ మెగాస్టార్. అంత పెద్ద మాట్లాడకూడదు, తప్పు. మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఎవరు? డెఫినెట్గా ఫస్ట్ అమ్మా నాన్న ఉంటారు. తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే 100% శ్రీవాణి. కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉండడం జరుగుతుంది. అసలు మీ ఇద్దరు డౌన్ టు ఎర్త్, ఇద్దరు కూడా ఎవరికైనా పాజిటివ్ రెస్పాండ్. ఆవిడ కాల్ చేస్తే ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కానీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. డౌన్ టు ఎర్త్ అనే పదం కూడా కాదమ్మా, సింపుల్ లాజిక్. మనం చాలా పైకొచ్చి కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన తర్వాత కూడా పొగరు పెరగకుండా నువ్వు ఎప్పుడైతే అందరితో మంచిగా మాట్లాడతావో అది రియల్ ఎంజాయ్మెంట్. మీ పాప ఇప్పుడు 10th. తను ఒక మంచి ఆర్టిస్ట్ చేయాలని నాకు కోరిక. ఎలా మేనేజ్ చేస్తుంది పాపం? ఇటు మీరు బిజీ, అటు శ్రీవాణి గారు బిజీ, పాపం ఇంట్లో తను ఎలాగా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే 1, 2, 3, 4, 5 ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకటని చెప్పలేము. ది యాక్టర్, ది డాన్సర్, ది డైరెక్టర్, ది యూట్యూబర్. అంటే యూట్యూబ్లో కూడా ఒక కొత్త ట్రెండ్ సృష్టించారని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా బిజినెస్ మ్యాన్ కూడా అయ్యారు, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి. హాయ్. నమస్తే శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు బాగుంటాను. ఎప్పుడు బాగుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటారు. డెఫినెట్ కదా, అప్పుడు మనం ఇంకా బాగుంటాం కదా. ఎస్. అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకున్నారా? లేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకు అలా ఉందన్నమాట. అంటే ఎప్పుడు విన్నాను నేను, చిరంజీవి ఏం చెప్పాడంటే మన పైకి వస్తున్నప్పుడు కంపల్సరీ మనల్ని విమర్శలు ఎదురవుతూ ఉంటాయి, దాన్ని పాజిటివ్గా తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడో ఊహ తెలిసినప్పుడు విన్నాను. అప్పటి నుంచి నేను చిరంజీవి మెగా ఫ్యాన్ కదా, అందుకని ఎప్పుడు అన్ని పాజిటివ్గా తీసుకుంటాను అనమాట. అంటే ఇండస్ట్రీకి ఏమో ఆ మెగాస్టార్, యూట్యూబ్ ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీకి బుల్లితెరకేమో ఈ మెగాస్టార్. అంత పెద్ద మాట్లాడకూడదు, తప్పు. కానీ మెగాస్టార్ ఒక్కడే. అంటే ఆయన చాలా మందికి అక్కడ చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఇక్కడ చాలా మందికి లైఫ్ ఇచ్చారు. నేను చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చి అంత పెద్ద మాట్లాడొద్దు. బట్ డెఫినెట్గా నాకు తెలిసిన అంటే చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట, ఒక 40-50 మెంబర్స్ని యూట్యూబ్ ఛానల్ పెట్టండి, స్టార్ట్ చేయండి అని చెప్పి నేను బతిమాలు కూడా కొంతమంది చేతి పెట్టించాను అనమాట. చాలా బాగుంటుంది యూట్యూబ్. సేమ్ టైం మీ పర్సనల్ లైఫ్ని ఇంకొంచెం దగ్గర చేస్తుంది ఆడియన్స్కి. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏంటంటే మనం వేరే ఒక క్యారెక్టర్లోకి వెళ్తాం, ఏదో ఒక క్యారెక్టర్లో యాక్ట్ చేస్తాం. బట్ యూట్యూబ్ అనేది అంటే మన రియల్ మీని చూపిస్తుంది అనమాట, మనం ఏంటి అనేది చూపిస్తుంది. మన లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, మన లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళ వల్ల మీరు నేర్చుకున్నది ఏంటి అనేది మీరు ఈ ప్రోగ్రాంలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అది ఒక్కళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారని నాకు బాగా తెలుసు. ఒకళ్ళ అమ్మ, ఒకళ్ళు శ్రీవాణి గారు. అంతేనా? నేనే చెప్పేసేస్తాను. అమ్మ నాన్న అన్నది డెఫినెట్గా అందరికీ కామన్. నా దృష్టిలో ప్రతి ఒక్క ఇండివిజువల్కి దేవుడు అంటే వాళ్ళ నాన్న, దేవత అంటే వాళ్ళ అమ్మే, అదే అయి ఉండాలన్నమాట. సో మనం ఎన్ని క్రియేట్ చేసిన, వైఫ్ అంటే ఇంకా మనమే కదా. అర్ధనారీశ్వర్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు సగం అనమాట, ఇద్దరు ఈక్వల్. సో యాక్చువల్గా నేను ఒకసారి అమ్మతో మాట్లాడాను, గుర్తుందా? తెలుసు నాకు, ఒక షోలో మాట్లాడినప్పుడు అమ్మ చెప్పారనమాట, విక్రమ్ చాలా వెన్నలాంటి మనసు మా విక్రమ్ది, ఏదైనా చెప్తే వెంటనే కరిగిపోయి లైక్ అంటే ఏదైనా ఎవరైనా హెల్ప్ అడిగినా కానీ వెంటనే చేసే గుణం విక్రమ్ది అని చెప్పేసి అంటారు. అది జనరల్గా ఇండస్ట్రీలో పనికొస్తుందా ఆ గుణం? అదే ఆ గుణానికి మన ఇండస్ట్రీకి సంబంధం లేదు అసలు. అలా కాదు, అది మన పర్సనల్ క్యారెక్టర్. అలా కాదు, చాలా మంది ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు, తొందరగా బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంటారు. మరి అది ఎలాగా? బ్లేమింగ్స్ అంటామా, మనం ఏ పోస్ట్ పెట్టినా ఎవరు ఏం చేసినా సరే కింద కమెంట్స్ లో డెఫినెట్ గా కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. అది మనం ఏం చేసినా సరే, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ
నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. అది వాళ్ళకున్న ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. అంటే వాళ్ళ మైండ్ నెగిటివ్ మైండ్ అనమాట. ఇప్పుడు మామూలు నేను ఒక అమ్మాయి మీద చేసాను అనుకో, వీడు చూడరా పిల్ల ఉండగా కూడా వేరే అమ్మాయి మీద చేసాడు అని నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ అలా ఉంటారు అనమాట. అదే కాకుండా అబ్బా ఎంత సోషల్గా అందరితో కలిసి ఉన్నాడు అని అనుకునే పాజిటివ్ వాళ్ళు ఉంటారు. సో మనం దాన్ని పట్టించుకోక్కర్లేదు పెద్ద. జనరల్గా మీరు చేస్తే అది చాలా ఫ్రెండ్లీ అనుకోవచ్చు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనుకోవచ్చు. 100%. దాంట్లో తప్పుగా చూడడానికి ఏం లేదని. అదే అంటున్నాను కదా. సో అందుకనే ఇక్కడ బ్లేమింగ్ అనేది అసలు అర్థం లేదు, కామన్గా ఉంటూనే ఉంటారు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన ఇంతకాలంలో మీకు తగిలిన గట్టి దెబ్బ అంటే ఏదైనా చెప్తారా? ఇండస్ట్రీ పరంగానా? ఇండస్ట్రీ పరంగా అంటే ఇంకోటి ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట, గో విత్ ఫ్లో. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. సో నాకు టార్గెట్స్ ఏం లేవు. సో అందుకని నాకు దెబ్బ తగిలించడం అనేది ఏం లేదు. బట్ ఇప్పుడు నేను ఒక షో ప్రొడ్యూస్ చేశాను. ఆ షో ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను చాలామంది చాలా రకాల ఇబ్బంది పెట్టారనమాట. కానీ అవన్నీ నేను అధిరోహించాను. నేను చాలా గర్వపడతాను. అంటే ఆల్మోస్ట్ 2016లో కెవ్ కబడ్డీ అని చెప్పి జెమినీలో ఒక షో ప్రొడ్యూస్ చేశాను నేను. విక్రమార్ట్స్ అని నా బ్యానర్లోనే. సో అది నా బ్యానర్ రాకుండా వేరే బ్యానర్తో టైఅప్ అవ్వాలి, వేరే బ్యానర్తో చేయాలి అని చెప్పి ఎంతో చేశారనమాట. బట్ నేను అవన్నీ అంత అప్పుడు ఇంకా నాకు ఇంత ఏజ్ లేదు. సో ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్. సో నేను అదే ఇలా తట్టుకున్నాను అని చెప్పి నేనే గర్వపడుతుంటా అప్పుడప్పుడు. నాకు చాలా టాలెంట్ ఉంది. మొత్తానికి ఆ షో విక్రమార్ట్స్ బ్యానర్లో అలా జెమినీలో చూసుకున్నప్పుడు చాలా గర్వపడ్డా అనమాట. సీరియల్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు కదా ఆ షోలో. టీవీ ఇండస్ట్రీలో ఉన్న మ్యాక్సిమం అందులో ఓన్లీ ఫీమేల్ సెలబ్రిటీస్, మొత్తం ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ ఆ షోలో ఉన్నారు. అంటే ఎందుకు మీకు లేడీస్ అంటే కన్సర్న్ ఏమన్నా? లేడీస్ అంటే కన్సర్న్, లేడీస్ అంటే ఇష్టం అది కాదు. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోమ్మా, 100% మనం రూపాయి మిగలడానికి చేస్తాం. సో లేడీస్ అంటే డెఫినెట్గా గ్లామర్. మన ఆడియన్స్ ఏం కోరుకుంటారు? ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు, మేల్ యాంకర్స్ 2-3 ఉంటే మన ఫీమేల్ యాంకర్స్ 10-20 మంది ఉంటారు. మరి నన్ను అడగలేవు కదా, మీకు ఎందుకు సుమగారు ఇష్టం, ఉదయభాను ఇష్టమా, ఝాన్సీ ఇష్టమా, శ్రీముఖి ఇష్టమా, అనసు ఇష్టం అని చెప్పలేం కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫీమేల్స్ అంటే గ్లామర్ చూస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ చూస్తే మనం డబ్బులు వస్తాయి. సింపుల్ లాజిక్. సో ఒక ప్రొడ్యూసర్ లాజిక్ లో మీరు ఆలోచించారు. అంతే కదా. రైట్. మగవాళ్ళు నిక్కర్లేసుకుని కబడ్డీ ఆడితే ఎవరు చూస్తారు అనిపించింది అనమాట నాకు. సో అమ్మాయిలు అందులో సెలబ్రిటీస్ జెర్సీస్ వేసుకుని కబడ్డీ ఆడితే డెఫినెట్గా అది చాలానే సక్సెస్ అయింది. చాలా యాక్చువల్గా ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా కదా. సో ఆ వేలో థింక్ చేస్తారు. అంతేనా? ఓకే. సో అసలు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఎవరు? డెఫినెట్గా ఫస్ట్ అమ్మా నాన్న ఉంటారు. తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే 100% శ్రీవాణి అని చెప్పాలి. సో ఆల్మోస్ట్ ఒక 24 ఏళ్ళ నుంచి తెలుసు అమ్మాయి, 24 years. వీళ్ళ పెళ్ళై 16 సంవత్సరాలు మాత్రమే, 24 అంటే జనాలు అందరూ మళ్ళీ అప్పుడు పెళ్ళైందా అనుకుంటారు. ఆవిడ చైల్డ్హుడ్ నుంచి ఈయనకు తెలుసు. తన 7th క్లాస్ అప్పుడు నాకు పరిచయం అయింది. సో మా పాప 7th కూడా అయిపోయింది ఇప్పుడు. మీ పాప ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, లాస్ట్ ఎగ్జామ్. ఎలా రాస్తుంది? చాలా బాగా రాస్తుందని చెప్తుంది, మనం చూడలేం కదా. నేను కూడా టార్గెట్స్ ఏమన్నా పాస్ అవుతే చాలు అంట అనమాట. ఎందుకంటే తను ఒక మంచి ఆర్టిస్ట్ చేయాలని నాకు కోరిక. డెఫినెట్గా. ఎలా మేనేజ్ చేస్తుంది పాపం? ఇటు మీరు బిజీ, అటు శ్రీవాణి గారు బిజీ, పాపం ఇంట్లో తను ఎలాగా? లేదు ఎంత బిజీ ఉన్నా సరే ఇప్పుడు మీ ఇద్దరం ఆర్టిస్ట్ అవడం వల్ల, ఆర్టిస్ట్ ఒకటే లక్ లైఫ్ అనమాట. అంటే మన లైఫ్లోనే మన వృత్తి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రూమ్లో కూర్చొని జాబ్ చేసేది కాదు కదా మనం. సరదా ఇప్పుడు ఊరికి వెళ్తాము, బయటికి వెళ్తాము, నందిని ముగ్గురం కలిసి వెళ్తుంటాం. 10th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు మీరు, నేను చూస్తున్నా. లైట్గా అవాయిడ్ చేసాం, చాలా లైట్గా. అంటే అట్లీస్ట్ పాస్ అవ్వాలి అని. ఆల్రెడీ కాలేజ్ కూడా జాయిన్ అయిపోయింది. అది మొన్న బ్యాంకాక్ ట్రిప్కి ఏమో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు. మళ్ళీ మొన్న సద్గురు దగ్గరికి వెళ్ళేసి వచ్చారు. అంటే మీ స్టేటస్లన్నీ ఫాలో అవడం వల్ల అన్ని తెలుస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మేము ఎవ్రీ మంత్ ట్రిప్ వెళ్తాము. ఈ హోటల్ పెట్టినప్పటి నుంచి లాస్ట్ ఒక 5 months 6 months వెళ్ళలేకపోయాం అనమాట. అందుకే ఇప్పుడు అన్ని తీర్చేసుకుంటున్నాం. మళ్ళీ కడుపు నిండా ఎలా కడుపు నింపుతున్నారు అందరికి? అంటే ముందు చెప్పినట్టుగానే ఆర్గానిక్ అంటే ఎక్కడ టేస్టింగ్ సాల్ట్లు ఇవేం వాడకుండా ప్లస్ మన ఇంట్లో చేసుకునే డిషెస్తో స్టార్ట్ చేసాం. బట్ ఒకటంటే ఎగ్జాక్ట్లీ ఈరోజే ఫస్ట్ టైం షో వెళ్ళాను, ఫస్ట్ నేను గెస్ట్లు వెళ్ళాను. ఈరోజే మా ఇంట్లో మన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా యాడ్ చేసాం అనమాట. అంటే ఇంకొంచెం వెరైటీస్ పెంచాలని చెప్పి స్టార్టర్స్, నూడిల్స్, సూప్స్ ఇవన్నీ యాడ్ చేసాం. ఈ రోజు నుంచే స్టార్ట్.
సో నా షోలో ఫస్ట్ నా షోకి వచ్చే రోజే మీరు ఫస్ట్ ఒక శుభ సూచకంగా ఒక ఇప్పుడు అక్కడే ఫ్రైడ్ రైస్ చికెన్ అన్ని టేస్ట్ చూసి వస్తున్నా. ఓకే. అయితే మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ డిన్నర్. బట్ మార్నింగ్ టిఫిన్స్ తీసేసాం అనమాట. తీసేసారా? టిఫిన్స్ అసలు వర్కౌట్ కావట్లేదు. ఓకే. సో అందుకని తీసేసాం. ఏంటన్నా స్పెషల్ ఏంటి అసలు మీ రెస్టారెంట్ లో? ఇది మాది పక్క పులావ్స్ స్పెషల్. అన్నీ ఉంటాయి అనమాట. పీతలు, రొయ్యలు, చేపలు, చికెన్, మటన్, బిందె బిర్యానీ. బిందె బిర్యానీ అండ్ సో ఫైనల్లీ చైనీస్ కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తాం. అంటే మీ తోట లేకపోతే ఎవరైనా అడిగారా? ఏం చెప్పింది, ఎవరు అడగం, ఎవరు చేయము, మనకే థాట్. అసలు ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ మీన్ అంటే ఈ ఇండస్ట్రీలో బాగానే ఉంది, బిజీ ఆర్టిస్ట్ మీరైనా శ్రీవాణి గారైనా ఇద్దరు, అండ్ ఒక పక్కన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, అది బిజీగానే నడుస్తుంది, అండ్ మధ్య మధ్యలో ఈవెంట్స్ అవి బిజీగానే ఉన్నాయి. ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మళ్ళీ రెస్టారెంట్ ఏంటి అసలు? నేను చెప్పిన రెస్టారెంట్ అనేది నా డ్రీమ్. అలానే ఫ్యూచర్లో స్కూల్ పెట్టడం కూడా నా డ్రీమ్. డెఫినెట్గా ఆ రెండు ఫుల్ఫిల్ చేసుకుంటాను. అలా రెస్టారెంట్ పెట్టి ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో ఇది మంచి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత రెస్టారెంట్ ఫౌండర్, స్కూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. యా డెఫినెట్గా స్కూల్ కూడా నేనంటే పిల్లలకి 7th క్లాస్ నుంచి వాళ్ళకి ఇష్టమైన రంగంలో శిక్షణ ఇచ్చే స్కూల్ పెడదామని నా కోరిక అనమాట. వావ్. ఎక్కడో విన్నా నేను చాలా చిన్నప్పుడు అనమాట. స్కూల్లో అందరూ సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్ ఇదే రుద్దరం కాకుండా ఒక ఏజ్ వచ్చింది, ఒక 7th వచ్చిన తర్వాత ఒకటికి యాక్టర్ అవ్వాలి ఉంటుంది, ఒకటికి యాంకర్ అవ్వాలి ఉంటుంది, ఒకటి మోడల్ అవ్వాలి ఉంటుంది. సో ఆ దాంతో అది కూడా శిక్షణ ఇచ్చుకుంటూ వెళ్తే అలాంటి స్కూల్ అని ప్లాన్ చేద్దామని చెప్పి కోరికగా ఉంది. అండ్ ఆ రెస్టారెంట్ మీ డ్రీమ్ అని చెప్పేసి అన్నారు కదా, ఎప్పటి నుంచి? ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి, 15-16 years నుంచి నాకు ఇష్టం అనమాట. మరి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంతకాలం? బికాస్ యాక్చువల్గా 2009లో పెట్టాను రాజనందిని 8 Point అని. నందిని పుట్టగానే 1 yearకి అక్కడ పెట్టాను గాంధీనగర్లో. బట్ అప్పుడు మేము బీభత్సంగా బిజీ అనమాట. నేను యాంకరింగ్ చేసేవాడిని, డాన్స్ షోస్, అందుకని అసలు కుదిరేది అది టైము. ఇప్పుడు ఏంటంటే స్టేబుల్ అయిపోయాం కాబట్టి హ్యాపీగా. సో నేను షూటింగ్లో ఉన్నప్పుడు శ్రీవాణిలు చూసుకోవడం, తనని నేను అట్లా చేసుకుంటున్నాం అనమాట. సో అది తీసేసారా? ఇది అది ఎప్పుడో జస్ట్ 1 year రన్ చేశాను. 1 year 1 year రన్ చేసి అసలు ఈ బిజీ షెడ్యూల్లో మనం వెళ్ళి అక్కడ కూర్చోలేమని అర్థమైంది. అందుకని అప్పుడు తీసాము. మళ్ళీ పెట్టాలని చెప్పి ఇన్నాళ్ళకి మళ్ళీ లక్కీగా చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు కదా. చేసాము, గ్రాండ్గా స్టార్ట్ చేసాము. ఎందుకంటే పాపం నా డ్రీమ్ తగ్గట్టు శ్రీవాణి కానీ ముందుకు వచ్చింది, నన్ను సందీప్ కూడా ముందుకు వచ్చి భయ్యా నో ప్రాబ్లం మీ ఇష్టం అని చెప్పాడు పాపం. సో అందుకే ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఏం మాట్లాడతారు అనమాట, ఇద్దరు మీ ఇష్టం అంటారు. శ్రీవాణి గారు అంటే ఓకే. సందీప్ అంటే జనరల్గా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సందీప్ అంత అవ్వడానికి మీరే కారణం అని చెప్పి అలా అంత అవ్వడానికి మేము కారణం ఏం కాదు. ఫస్ట్ మాతో స్టార్ట్ చేశారు అంతే తప్ప అంత అవ్వడానికి కారణాలు ఏమి ఉండవు. అంటే మనలో మన మాట అలాని కాదు, ప్రతి ఒక్కళ్ళు పైకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ రూట్స్ అయితే ఎవరు మర్చిపోరు. చెప్తున్నాం కదా, ఇప్పటికి మీరు సందీప్ అడిగినా రాజేష్ అడిగినా డెఫినెట్ చెప్తారు. కానీ ఆ పైకి తీసుకురావడానికి నేను ఎవరి విషయంలో అన్నమాట. ఎందుకంటే ఎవరిని పైకి తీసుకురాలేరు. ఏదన్నా జర్నీ అంతే. ఇప్పుడు నువ్వు యాంకర్ ఏమంటే నేను ఫస్ట్ ఎవరు పైకి తీసుకొచ్చారంటే అలా చెప్పలేం కదా. నేను చెప్పగలను. ఎందుకంటే మనకి ఒక డెఫినెట్గా మనం అసలు ఒక పొజిషన్కి రావడానికి కారణం ఎవరు అనేవాళ్ళు మనకి అంటే ఎప్పటికైనా గుర్తుండిపోతారు. అది వేరు. బట్ అల్టిమేట్గా టాలెంట్ కూడా ఉండాలి కదా అని అంటుంది. అది ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం 10th చదివాం, ఇంటర్ చదివాం, ఎంతోమంది టీచర్స్ మనకి, ఎంతోమంది గురువులు ఉన్నారు. ఇప్పుడు ఎవరి వల్ల నేను పైకి వచ్చినట్టు అని ఆలోచించుకుంటే, అయ్యో మా తెలుగు టీచర్ నిజంగా వెంకటలక్ష్మి టీచర్ అని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, గుర్తున్నాను ఇంకా అని. లలిత టీచర్, వెంకటలక్ష్మి టీచర్ అని తెలుగు టీచర్స్ అనమాట మా అభ్యుదయ స్కూల్లో. సో వెంకటలక్ష్మి టీచరు నేను వెనకాల అల్లరి చేసేవాడిని. అప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. ఇంటర్ డిగ్రీ నేను చాలా పొట్టేవాడిని అసలు. ఇంటర్ డిగ్రీ నుంచి లక్కీగా హైట్ అయ్యాను ఎందుకో డాన్స్ చేయడం వల్ల మరి. సో నేను పొట్టిగా ఉండేవాడిని, వెనకాల అల్లరి చేస్తుండే అనమాట. కల్చరల్ సెక్రటరీ నేను మా స్కూల్కి. చేస్తుంటే విక్రమ్ నువ్వు పొట్టిగా బాగుంటావురా, ఎల్లాని చంద్రమోహన్ లాగా సెటిల్ అయిపోతున్నావు యాక్టింగ్లో, వాడిని చెడపకంది అనమాట. అప్పుడు నాకు గర్వం వేసేది, అబ్బా అవునా అంటే నేను యాక్టర్ అవుతాను అని చెప్పి. అంటే నేను డాన్స్ చేసాను చిన్నప్పుడు. తెలియదు అప్పుడు మీకు అసలు అవి తెలుస్తుంది, మనం చాలా చిన్న వాళ్ళం కదా. అలా కాదు, జనరల్ గా చిన్నప్పటి నుంచే నేను ఇది అవ్వాలి, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అన్న ప్యాషన్ చాలా అది లేదు. ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అయిపోదామని తిరుగుతున్నారు. కానీ మా చిన్నప్పుడు నేను డాన్సర్ అవుతానేమో అనుకున్నాను. మామూలుగా చిన్నప్పుడు డాన్స్ షోస్ చేసేవాడిని స్కూల్లో. సో డెఫినెట్గా ప్రతి యాన్యువల్ డేలో అన్నిట్లో చేసేవాడిని.
సో మా టీచర్లు అందరూ కూడా నువ్వు డాన్సులు చేసుకుని ఏదో బతికేస్తావురా వాళ్ళని చదువుకొని రా డిస్టర్బ్ చేయగంటే అనమాట. ఓ అమ్మో అంతే డాన్స్ చేస్తూ బతకొచ్చు అనమాట, సంపాదించవచ్చు అనమాట అనిపించింది. అండ్ సో అంటే ఇందాక ఒక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. స్ట్రైకర్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత కాదన్నా కానీ అది అందరికీ తెలిసిన విషయమే. చాలా వరకు లీడ్స్ వాళ్ళకి మీరే ఇచ్చి స్ట్రైకర్స్ అనే పేరు నలుగురికి తెలియడానికి మీరే కారణం అని చెప్పేసి అంటూ అది ఉంటారు బయట. అది పక్కన పెడితే ముఖ్యంగా ఏంటంటే నాకు సందీప్ ఫస్ట్ కలిసినప్పుడు అతనిలో నాకు అది నచ్చింది. అంటే బాగా కసి, ఏదైనా చేయాలి పైకి రావాలనే కసి చాలా నచ్చింది. సో డెఫినెట్గా మా ఛానల్ ఫస్ట్ తీసుకెళ్ళి అని చెప్పాను. అతను తగ్గట్టుగానే డే 1 నుంచి వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఎంప్లాయీస్, సందీప్ రాజేషే. సందీప్ రాజు. వాళ్ళే కెమెరా, వాళ్ళే ఎడిటింగ్, వాళ్ళే నా బర్త్డే అయితే వాళ్ళు వచ్చి డెకరేషన్ చేసి అరే భలే కష్టపడుతున్నారు వీళ్ళకి ఇంకో ఛానల్ ఇద్దాం. అప్పుడు మేము అనుకున్నామంటే మనకి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందిగా అనుకున్నాం అనమాట. మీకు తెలీదా? అంటే యూట్యూబ్లో ఇంత మనీ వస్తుందని తెలియదు మాకు, ఎట్లా తెలుస్తుంది. సో కరోనా టైంలో సరే వీళ్ళు అడిగారు, టక్కున ఇచ్చాము. మేము చూసేసరికి అప్పుడు యథావిధిగా నాది ఎప్పుడు సేమ్ క్యారెక్టర్ అనమాట. ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి స్ట్రైకర్స్కి అని కాదు, నేను యాక్చువల్గా ఆర్టిస్టులకు కూడా పాపం ఎవరైనా కష్టం ఉంటే అయ్యో యూట్యూబ్ పెట్టండి చాలా మనీ వస్తున్నాయి చాలా సంపాదించుకోవచ్చు అని అలా అందరినీ పెట్టించారు అనమాట. అది పెట్టేది ఏదో వీళ్ళ దగ్గర పెట్టిన స్ట్రైకర్స్ అనేవాళ్ళు నిజంగా కష్టపడే వ్యక్తులు వాళ్ళిద్దరు 100%. నా డే 1 నుంచి వాళ్ళ జర్నీ నేను చూశాను కాబట్టి చాలా కష్టపడే వ్యక్తులు. సో వీళ్ళ దగ్గర రండి స్ట్రైకర్స్ దగ్గర బాగుంది అని చెప్పి అలా చేశాను, అంతే తప్ప నేను పైకి తీసుకొచ్చాను ఎవరిని పైకి తీసుకొచ్చి ఎవరు ఏం చేయలేదు. కానీ కానీ బట్ నేను తిన్నాను హోటల్లో, నాకు ఫుడ్ నచ్చింది, మీరు ఆ హోటల్కి వెళ్ళిన చెప్పాను అంతే. ఓకే. అందుమించి ఆ హోటల్ నేను డెవలప్ చేయలేదు, మీ కడుపుని నేను ఏం నింపలేదు అట్లా. ఓకే. అండ్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, స్ట్రైకర్స్ అంటున్నారు కానీ బయట ఎస్ అంటే శ్రీవాణి అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్ అంటే సందీప్ అని కూడా ఉంది కదా మరి, అలా అంటే స్ట్రైకర్స్ బిలాంగ్స్ టు విక్రమాదిత్య గారు అని చెప్పేసి రాంగ్ 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 రాంగా. ఛానల్స్ ఇవ్వడం వల్ల ప్లస్ ఫస్ట్ మాతో స్టార్ట్ చేయడం వల్ల అది రాంగ్. స్ట్రైకర్స్ ఎప్పుడు వాళ్ళదే. సో అంటే విన్నవన్నీ నమ్మకండి. యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ నిజం కాదు. 100% ఓకే. సో వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో రెవెన్యూ బాగుంది మీకు. రెవెన్యూ బాగుంది. సో ఎప్పుడైనా అనిపించిందా ఇవన్నీ కంటే కూడా నేను యూట్యూబ్ ఛానల్ ఎక్కువ రన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది కదా, అది చేస్తున్నాను అందుకే చేస్తున్నాను కదా. నాట్ లైక్ దట్. ఇప్పుడు శ్రీవాణి గారు పొద్దున్నే లేసి షూట్కి వెళ్తున్నారు అండ్ మీరు కూడా సీరియల్స్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ షోస్ చేస్తున్నారు. ఎలా అయినా కానీ అది శ్రమతో కూడిన పనులే. యా బట్ ఇక్కడ ఏముంటుందంటే యూట్యూబ్ కానీ ఏది కానీ కూడా ఏది శాశ్వతం కాదు అని చెప్పి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. మొన్న కరోనా దెబ్బకి అందరికీ అర్థమైపోయింది. సో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అయిపోద్ది ఏం తెలియదు, అలా ఉన్న వాళ్ళు ఇలా పడిపోవచ్చు కూడా. సో అందుకని అన్ని విధాలుగా మనం సంపాదించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ముఖ్యంగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇది ప్రాధాన్యత ఇస్తాను అనమాట. ఓకే. ముఖ్యంగా శ్రీవాణి అదేంటది ఒక విధంగా శ్రీవాణి చెప్పిన ముఖ్యమైన వ్యక్తి నా లైఫ్లో ఏంటంటే అదే లక్ అనమాట. సో నేను నాకు ఇష్టం వచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తున్నా సరే తనే చాలా బాధ్యతలు తీసుకుంటుంది యాక్చువల్గా. ఎలా అసలు మీ ఇద్దరికి అంటే కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉండడం జరుగుతుంది. అసలు మీ ఇద్దరు డౌన్ టు ఎర్త్, ఇద్దరు కూడా ఎవరికైనా పాజిటివ్ రెస్పాండ్. ఆవిడే కాల్ చేస్తే ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కానీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. డౌన్ టు ఎర్త్ అనే పదం కూడా కాదు, సింపుల్ లాజిక్. మనం చాలా పైకి వచ్చి కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన తర్వాత కూడా పొగరు పెరగకుండా నువ్వు ఎప్పుడైతే అందరితో మంచిగా మాట్లాడతావో అది రియల్ ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ చాలా మిస్ అవుతారు, ఎవరికి తెలియదు. ప్రౌడ్లో ఎంజాయ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇది కట్టుకున్నావు, గోల్డ్ రింగ్స్ పెట్టుకున్నావు, నువ్వు వచ్చి బాగున్నావు అంటే ఒక్క ఎంత బాగున్నాయి నీ రింగ్స్ అని చెప్తే అది కదా నీ ఆనందం. నువ్వు ఎవరిని కేర్ చేయకుండా కార్లో వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు ఎలా ఆనందపడతావు నాకు ఇప్పటికీ లాజిక్ తెలియదు. అందుకే నాకు ఎవరైనా పొగరు చూపించే వాళ్ళని చూసి నవ్వుకుంటాను అనమాట. ఎందుకు చూపిస్తుంది అబ్బాయి, అసలు గ్రౌండ్ లెవెల్లో వస్తే అది కదా రియల్ ఎంజాయ్మెంట్. మన అందరూ పొగుడుతుంటారు, మనం మెచ్చుకుంటుంటారు, అది కదా రియల్ ఎంజాయ్మెంట్. అప్పట్లో రాజులు బట్టరాజులు పెట్టుకునేవాళ్ళు కదా, రాజాది రాజ మారుతా నన్ను పొగడంటారా అని చెప్పి ఉంగరాలు తీసి ఇచ్చేవాళ్ళు. అది ఎందుకు, మనం మన కింద లెవెల్లో మనం పొగిడితేనే మనకి ఆనందం. నాకు అదే ఆ లాజిక్ మిస్ అవుతారో అందరూ అర్థం కాదన్నమాట. కొంతమంది పొగరు చూపిస్తుంటారు, కొంతమంది ఆర్టిస్టులు కూడా నవ్వుకుంటుంటారు అనమాట. జనరల్గా శ్రీవాణి గారిని చూస్తే ఎవరైనా కానీ ఫస్ట్ అంటే ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఏమనుకుంటారంటే అమ్మో ఈవిడ సీరియస్గా ఉంటుందేమో, ఈవిడతో మాట్లాడితే తిరిగి మాట్లాడతారో లేదో అని చెప్పేసి ఆవిడ అంటే కొంచెం ఆవిడ చూడడానికి అలా కనబడతారు కొంచెం సీరియస్గా. కానీ వన్స్ ఆవిడతో మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్, మీరైనా తనైనా ఇద్దరు కూడా. కొంచెం ఇంకా జోవియల్గా ఉంటాను, తను కొంచెం సీరియస్గా ఉంటుంది. సీరియస్ అంటే ఆ సీరియస్ కాదు, తనకు ఒకసారి కలిసిందే మాత్రం సేమ్ నాలానే
మేము ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే అది చాలా క్లోజ్గా చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ బిజినెస్ వన్స్ మీరు స్టార్ట్ చేయడానికి శ్రీవాణి గారి సపోర్ట్ ఎలా ఉండింది? 100% అండి. నేను ఇలా చెప్పగానే శ్రీవాణి ఓకే అండి డన్. అది చూసి ఇక్కడైతేనే పెట్టండి, ఎందుకంటే పార్కింగ్ బాగుంది, ఇది బాగుంది, సో ఇక్కడైతే పెట్టండి. మనకి ఒక 6 నెలలు 1 ఇయర్కి అయినా సక్సెస్ అయినా సరే డెఫినెట్గా అక్కడ చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలా బిజీ అవుద్ది ఆ రోడ్డు అని ఒక లాంగ్ రన్తో ఆలోచించి పెట్టాం అనమాట. అట్ ద సేమ్ టైం మా కిందే కేఎఫ్సి అండ్ మా కింద పిజ్జా హట్, పక్కన కేఎఫ్సి ఉంటుంది. మేము అనుకున్నాం వాళ్ళు చాలా గ్రౌండ్ నెట్వర్క్ ఉంటే కానీ వాళ్ళు పెట్టరు అవుట్లెట్. కేఎఫ్సి వాళ్ళు 1 ఇయర్ చేస్తారు, ఇక్కడ అవుట్లెట్ పెడితే అది డెఫినెట్గా ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది అని. సో అందుకని మేము ఆ బిల్డింగ్ కొనుక్కొని ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట. బిల్డింగ్ అది మీ ఓన్ బిల్డింగా? కాదు కాదు రెంట్కే. ఓకేనా, ఓకే. ఎందుకంటే అంత యాక్చువల్గా అంత క్రౌడీ ఏరియాలో బిల్డింగ్ తీసుకోవడం అంటే కూడా చిన్న విషయం కాదు, చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న విషయం. ఎప్పుడు భయం అనిపించలేదా ఏమన్నా స్టెప్ తీసుకుంటున్నామేమో గట్టిగా? మామూలుగా మన సంపాదించింది కొంచెం పోద్ది అంతే కదా, భయం ఏముంది అందులో? అంటే ఏమన్నా రిస్క్ చేస్తున్నామేమో. లేదు 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 లేదు. కానీ హౌ మేనేజ్ ఎలా అవుతుంది? ఇటు మీరు బిజీ, అటు శ్రీవాణి గారు బిజీ, ఎవరు చూసుకుంటున్నారు? లేదు ఉంటారు, స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ అందరూ మంచి సూపర్గా, టీం ఉన్నారా? మంచి టీం ఉన్నారు, మంచిగా చూసుకుంటుంటారు. ప్లస్ మేము వెళ్తుంటాం మ్యాక్సిమం. మా ఇల్లు వెనకాలే కదా. ఇల్లు వెనకాలైనా మీరు మార్నింగ్ షూట్కి వెళ్తే వచ్చేసరికి నైట్ అవుతుంది. బట్ లక్కీగా ఏంటంటే నాకు ఫస్ట్ వీక్ 3rd వీక్ షూట్, శ్రీవానికి 2nd వీక్ 4th వీక్ షూట్. ఓ, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రం ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ శ్రీవాణి గారిని మీరు కలిసింది అదంతా అందరికీ తెలుసు, ఎందుకంటే చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు. కానీ వన్స్ మీ మ్యారేజ్ అయిన తర్వాత శ్రీవాణి గారి సపోర్ట్తో మీరు చేసిన ఫస్ట్ వర్క్ ఏంటి? మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత డాన్స్ షో చేసాం, ఆటా 2. ఆటా 2. మరి ప్రొడ్యూస్ ఎప్పుడు చేశారు? 2016 కదా. 2016 కబడ్డీ ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది అదేనా మీరు? ఫస్ట్ మేము పెళ్ళి అయిన వెంటనే ఇద్దరం కలిసి యాంకరింగ్ చేసాం జెమినీలో. జీ తెలుగులో ఆటా 2 చేసాం. జెమినీలో సూపర్ డాన్సర్ అని పెద్ద రియాలిటీ షో, దానికి నేను శ్రీవాణి యాంకర్స్ అనమాట. ఓకే, ఇద్దరు యాంకర్స్. మళ్ళీ ఇటు డాన్స్ ఆటా 2లో, ఇటు పర్ఫార్మెన్స్. ఫస్ట్ నుంచి కూడా శ్రీవాణి గారు చాలా బిజీ ఆర్టిస్ట్. ఆల్మోస్ట్ ఆవిడ చేసిన అన్ని లాంగ్వేజెస్ లో సీరియల్స్ ఏ ఆర్టిస్ట్ చేయలేదు కదా? అన్ని లాంగ్వేజ్ చదువు, తమిళ్ చేసింది, తెలుగు తమిళ్. బట్ తమిళ్లో ఫస్ట్ తెలుగు యాక్టర్స్ లీడ్ రోల్ చేయడం శ్రీవాణి. శ్రీవాణి గారు తెలుగు అమ్మాయి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళి టైటిల్ రోల్ చేయడం ఫస్ట్ శ్రీవాణి. ఎస్ ఎస్, ఎందుకంటే అప్పట్లో అది చాలా హైలైట్. 2016-17 అదే టైంలో. ఇంకా ముందు తిరుమాంగల్యం, ఆథీరా అని చెప్పి చేసింది సన్ టీవీలో. అందులో త్రిబుల్ యాక్షన్ చేసింది శ్రీవాణి. విలన్ శ్రీవాణి, హీరోయిన్ శ్రీవాణి, ఇంకో క్యారెక్టర్ కూడా శ్రీవాణి అనమాట. నందు అప్పుడు చాలా చిన్నది కదా? చాలా చిన్నది. నందు 2008. ఎలాగా? నాకు అదే నాకు అంటే మా అత్తమ్మ మా ఇంట్లో ఉంటారు, శ్రీవాణి మదరు. ప్లస్ మా అమ్మ నాన్న రెగ్యులర్గా వస్తుంటారు, లేదా మేము అక్కడికి వెళ్తాము. మాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అసలు ఏం ఇబ్బంది అనిపించలే. నాకు నువ్వు అడుగుతుంటే అవును ఎలా, ఎందుకంటే మాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. ఇంట్లో ఇద్దరు పరమ్మాయి ఉంటారు పాపం, వాళ్ళు చూసుకుంటారు, మేము వచ్చేస్తుంటాం కదా, షూటింగే కదా వెళ్ళేది. అంటే అవుట్డోర్స్ కి వెళ్తూ ఉంటారు కదా మరి? అవును, నందిని తీసుకెళ్ళేటోళ్ళం కదా మేము షూటింగ్స్కి. అవుట్డోర్స్ కి అయ్యో సరదాగా నందిని తీసుకెళ్ళేవాళ్ళం. నందిని 16th డేనే ఫస్ట్ యాక్ట్ చేసింది. అవునా? ఇట్లు ప్రేమతో అమ్మ ప్రోమోలో తనే యాక్ట్ చేస్తాం. అప్పుడు శ్రీవాణి క్యారింగ్ పుట్టగానే 17వ రోజు షూటింగ్ తీసుకెళ్ళిపోయింది, అందులో యాక్ట్ చేయించింది. వావ్, మీరు యాక్సెప్ట్ చేశారా? చాలా మంది అన్నారు అనమాట, పిల్లల్ని 2 months దాకా లైట్స్ ముందు తీసుకెళ్ళకూడదు, ఏదో సెంటిమెంట్. అవేం లేవు, అక్కర్లేదు. ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, తను 21st డే యాక్ట్ చేసింది రికార్డు. మా పాపని ఇంకా 16th డేనే యాక్ట్ చేయిస్తాం అని చెప్పి. అంతకంటే పెద్ద రికార్డా? సో ఫ్యూచర్లో మేము నందుని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే మేడం గారు యూట్యూబ్లో మదర్ని డామినేట్ చేస్తారు. మొన్న స్పార్క్లిన్ యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ పోజెస్లో డిఫరెంట్ యాంగిల్స్లో కనబడింది. అవును. కానీ అసలు అంటే ఇద్దరు మాటకారులు అవడం వల్లేనా నందు కూడా అసలు వే ఆఫ్ టాకింగ్ అంతా ప్రొనౌన్సియేషన్ అంతా కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, జీన్స్ ఉంటుంది కదా. యాక్చువల్గా శ్రీవాణి గారిదే వాయిస్ పెద్దది. అవును. కానీ నందు మాట్లాడుతుంటే ఆవిడ కామ్గా కూర్చోవాల్సి వస్తుంది. అవును అవును కదా? ఇంట్లో కూడా అంతేనా? ఇంట్లో కూడా అంతే. చిన్నప్పటి నుంచి నందిని కూడా బాగా యాక్టివ్. యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళం కదా. సో చాలా యాక్టివ్, చాలా బోల్డ్, అసలు స్టేజ్ ఫియర్ ఉండదు. చిన్నప్పుడు నాలని అనమాట. నేను కూడా అంతే. 16th డేకే తీసుకెళ్ళి కెమెరా ముందు నేను ఒకటే చెప్తాను, మనకి టాలెంట్ ఉందనుకోండి, టాలెంట్ ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండదు. నేను అది గట్టి నమ్ముతాను. ఎందుకంటే మన టాలెంట్ ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆతృత ఉంటుంది కదా. డెఫినెట్గా మనం బాగా చేస్తాం అన్నప్పుడు మనలో ఏదో కొంచెం తక్కువ ఉంటేనే మన స్టేజ్ ఫియర్ ఉంటుంది ఆబ్వియస్గా. అండ్ శ్రీవాణి గారిలో మీకు బాగా నచ్చిన పాయింట్? తను కేర్ తీసుకుంటుంది. అంటే నేను సరదాగా అల్లరల్లిగా ఉన్నాను,
మా ఇద్దరిని తను కేర్ తీసుకుంటుంది అనమాట. నాకు అది చాలా నచ్చుతుంది. యాక్చువల్గా ఇది చెప్పకూడదు కానీ అట్లా చెప్పాలి అంతే. నిజంగా కదా ఎప్పటికైనా. ఓకే. అంటే ఫస్ట్ ఆవిడని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ ఏంటి? ఏం గుర్తొస్తుంది? తను నేనున్నాను, నాకు తను ఉంది అంతే. అదొకటే గుర్తొస్తుంది. ఓకే. సో ఏ విషయంలో సరే అదే మేబీ తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, నాకు తను ఉంది, తను నేనున్నా. ఎప్పుడైనా ఇంట్లో గొడవలు పడతారా? మేము ప్రతి క్షణం గొడవ పడుతుంటాం. అంటే అది గిల్లి కజ్జాలన్నమాట. తర్వాత అనుకుంటాం మన ఇద్దరం తెలివైన వాళ్ళం కదా, ఇద్దరు తెలివైన వాళ్ళు డెఫినెట్గా గొడవలు పడుతూనే ఉంటారు. ఒకళ్ళ అమ్మాయికులు అయితే అప్పుడు గొడవలు ఉండవు. ఓకే. చిన్న విషయం కూడా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, అబ్బా వికి అదెందుకు, ఇదిగోండి ఏం కాదు, అలా ఆ టైప్లో అనమాట. ఏమని పిలుస్తారు శ్రీవాణి గారిని మీరు? శ్రీవాణి మా ముందు కాదు, మీరు పర్సనల్గా. తల్లి, శ్రీవాణి అంతే, మామూలుగా అంతే. ఓకే. అంటే జనరల్గా ముద్దు పేర్లు ఉంటాయి కదా, బుజ్జి, బంగారం, కన్నా. యాక్చువల్గా శ్రీవాణికి చిన్నప్పుడు అందులో మనం లవ్ చేసుకున్నప్పుడు మన పెళ్ళిందుకు పండు అని పిలవండి అనేది, కానీ అది నాటకీయంగా అనిపించింది అనమాట నాకు. అంటే అప్పుడే నిన్నే పిల్లడితే సినిమా చాలా హిట్, అందులో టాబు ముద్దు పేరు పండు కదా, సో అలా పిలవమనేది. కానీ మనం తల్లి చెప్పే ఇలా వచ్చేస్తుంది పండు అని పర్టికులర్గా అలవాటు చేసుకొని అవన్నీ లవ్ చేసే రోజుల్లోకి. కానీ పెళ్ళైన తర్వాత రియల్లో ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఆ డ్రామాలు అనిపిస్తుంది నాకు పండు, బంగారం అని పిలవడం. మీ మొబైల్లో శ్రీవాణి గారి నేమ్ ఏమని ఫీడ్ చేసి ఉంటుంది? మై స్వీట్ వైఫ్ అని ఉంటుంది. ఆవిడ దగ్గర మై హబ్బీ అని ఉంటుంది. ఓకే. మై హీరో అని ఉంటుంది ఇంకో నెంబర్. వావ్, 2 numbers, మై హీరో, మై హబ్బీ. నైస్. అండ్ మీకు శ్రీవాణి గారి దగ్గర ఈ పాయింట్ నాకు నచ్చలేదు అని చెప్పేసి ఏమన్నా రిగ్రెట్స్ ఏయో ఒకటి ఉంటాయి కదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి? శ్రీవాణి పాపం అంటే ఎవరైనా తన మీద జోక్స్ చేస్తే తీసుకోదు. నేనేమంటే అంటే తొందరగా రియాక్ట్ అయిపోతుంది అనమాట. అవతల వాళ్ళు జోక్ వేయకపోయినా సరే అప్పుడప్పుడు వాళ్ళు సగం వినే జోక్ వేస్తున్నాం అనుకో రియాక్ట్ అయిపోద్ది. అలాంటివి కొంచెం మొత్తం విను అని చెప్తుంటారు. ఓకే. అంటే వేరే వాళ్ళు తన మీద జోక్ వేయడం శ్రీవాణి గారికి పెద్ద నచ్చదు, ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. లైక్ అంటే అక్కడ మన మీద జోక్స్ వేయించుకుంటేనే మనం ఫేమస్ అవుతామని అర్థమైంది. ఓకే. అండ్ మీ ఇద్దరిలో నిజానికి ఎర్నింగ్ ఎక్కువ ఎవరన్నా? 100% శ్రీవాణి చేస్తుంది. 100% శ్రీవాణి. అయితే భార్యాభర్తలకి జనరల్గా ఈగోస్ ఉంటాయి కదా మరి? నేను అదే అంటున్నాను, అసలు భార్యాభర్తలు అవ్వగానే నేను ఇద్దరు ఈక్వల్ అని చెప్పాను కదా. నేను అంటే వేరే వాళ్ళ గురించి ఏం కమెంట్ చేయను. సో నేను చాలా డేరింగ్గా ఓపెన్గా చెప్పేస్తాను అనమాట. అతనే ఈగోస్ ఎందుకుంటాయి? జనరల్గా చాలా మంది ఇంకో లక్కీ అంటే నేను చాలా లక్కీ హస్బెండ్ అనుకోవాలి. అంటే శ్రీవాణి ఎప్పుడు కూడా నేను ఇంత సంపాదిస్తాను, నేను ఇది అని ఎప్పుడు అనలేదు. ఒక టైంలో ఒక 2 years శ్రీవాణికి ఏం లేకుండా అనమాట. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేసి నేను సంపాదించండి, అప్పుడు నేనే సంపాదించాను. ఇప్పుడు సంపాదన అంటే ఇద్దరిది కదా. నాకు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారులే, ఇది నా పైసలు అంటుంటారు భార్యలు. నాకు ఆ వింత అనిపిస్తుంది, ఏంటి భార్యాభర్తల మధ్యలో నా పైసలు, నీ పైసలు, నేను ఇంత సంపాదించిన, ఇది నావి, నేను అసలు నాకు అర్థమే ఉండదు. శ్రీవాణి నేను ఇద్దరు సంపాదిస్తాం, తను ఎక్కువ సంపాదిస్తుంది, నేను చాలా ఎక్కువ ఖర్చు పెడతాను, తను తక్కువ ఖర్చు పెడతాను అంతే. ఓకే. అంటే జనరల్గా మనీ డీలింగ్స్ అంతా మీరే చూసుకుంటారా తను ఎంత ఎర్న్ చేసినా? అంతే అంతే ఇద్దరం అలా ఏం ఉండదు. అంత మా లాకర్లో వస్తే డబ్బులు, అది ఎవరి డబ్బులు దాంట్లోనే వేయాలి, ఖర్చు పెట్టి దాంట్లో నుంచి ఖర్చు పెట్టాలి. దాని మీద అయితే 100% రాసుకోం, ఇది శ్రీవాణి మనీ, ఇది విక్రమ్ నోట్ అని అయితే రాసుకో. అలా ఏం లేదా? అన్నిటి మీద గాంధీ ఫోటోనే ఉంటుంది. సో దేనైనా ఎవరినో వాడుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి, అప్పుడు సెలబ్రిటీస్ నుంచి చూసుకుంటే ఈ ఈగో క్లాషెస్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎర్నింగ్ దగ్గర, ఫేమస్ అవడం దగ్గర చాలా మందికి వచ్చాయి. ఏం అట్లా మేము ఇద్దరం ఫేమస్ అయినా ఇద్దరం అనుకుంటాం కదా. అదే మేడంతో ఛానల్ ఉంది, అబ్బా ఏమండి మీరు మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నారండి రండి వీడియో కంటే, అబ్బా పోయే సరే ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు, ఇంత క్యాజువల్గా ఉంటుంది తప్ప ఈగోస్ అని. భారత్ ఈగో ఏముంటుంది? భార్యతో ఈగో ఉండదా? భారత్ ఈగో ఏముంటుంది నాకు అర్థం కాదు. కొంతమందికి మాత్రమే సాధ్యమేమో భార్యతో ఈగో. భారత్ ఎప్పుడు ఈగో ఉండకూడదు. భారత్ ఈగో ఉంటే మనకే ప్రాబ్లమ్స్ అవి. ఎప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు కూడా మంచి హ్యాపీ కలిసి ఉండాలి. నేను అందుకే ఎవరైనా లవ్ చేసుకుంటా అంటే చెప్తాను అనమాట, లవ్ కన్నా ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా గొప్పదని చెప్తా. మీరు నిజంగా ప్రేమిస్తే వెంటనే పెళ్లి చేసుకోండి అని చెప్తా. పెళ్లికి ముందు ప్రేమకి పెళ్లి తర్వాత ప్రేమకి ఏంటన్న డిఫరెన్స్? పెళ్లి తర్వాత ప్రేమ రియాలిటీ, ఒరిజినల్ ప్రేమ. పెళ్ళికి ముందు ప్రేమ డ్రామా ప్రేమ ఆబ్వియస్గా. అంటే నేను అంటే లవ్ తప్పనట్లేదు, లవ్ చేస్తే దేనికి, మ్యారేజ్ కోసమే కదా, చేసేసుకోండి అంటాను. ఆ తర్వాత ఒరిజినాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రోజు ఫోన్లో 1 hour మాడితే, అంటే నువ్వు లవ్ చేసి చెప్తాను, నీ బాయ్ ఫ్రెండ్తో 1 hour మాడతావు, మీ అమ్మతో 1 minute మాడతావు. మరి తల్లి గొప్పదా నీ లవర్ గొప్పదా అంటే డెఫినెట్గా తల్లి గొప్పది కదా. కాకపోతే అది రియల్ ప్రేమ కాబట్టి, అయ్యో మన అమ్మే కదా,
అలా మా భార్య తెలియచ్చు ఇవన్నీ ఏం చేస్తున్నారా, తిన్నావా, ఏం కలుపుకున్నావు, ఇవన్నీ అడగం కదా మనం ఆబ్వియస్గా. అదే లవర్ అనుకోండి అన్నీ అడుగుతాం, ఏం చేసావు, ఏం తిన్నావు, కడుపు నొప్పిగా ఉందా, ట్యాబ్లెట్ తీసుకుని, ఇవన్నీ ఉంటాయి. భార్య అయిపోయిన తర్వాత ఒరిజినల్ ప్రేమ ఉంటుంది అనమాట. ఆబ్వియస్గా ఆరోగ్యం బాగపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. పెరుగుతుంది. అది ఇంకా మాటలు చూపించాం, చేతలు చూపిస్తాం. భార్య భర్తలు అయిన తర్వాత లవర్స్ అయితేనే మాటలు చూపిస్తారనమాట. సో ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ మ్యాటర్ అడుగుతాను. 100%. యాక్చువల్గా శ్రీవాణి గారు కొంచెం బొద్దుగా ఉంటారు, అది ఉన్నమాటే. లావుగా ఉంటారు. లావుగా ఉంటారు, రైట్. అంటే ఆవిడ మాకు ఇక్కడ మన స్టూడియోలో కూడా మంచి నంబర్ 1 ప్రోగ్రామ్ చేస్తున్నారు. అవును, హిట్ టీవీలో మంచి హిట్ అయిన ప్రోగ్రామ్. ఎస్, హిట్ టీవీలో చాలా హిట్ అయిన ప్రోగ్రామ్, నంబర్ 1 ప్రోగ్రామ్ అది. అవునవును. సో శ్రీవాణి గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా ఆవిడ వెయిట్ గురించి మాట్లాడదాము. రీసెంట్గా అంటే ఎప్పటి నుంచో ఆవిడ కొంచెం ఓవర్ వెయిట్లో ఉన్నారు, ఉండే ఎన్నో ప్రయత్నాలు చేశారు తగ్గడానికి, కాకపోతే ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు అన్నారు, నిజమేనా? అవును, నిజంగానే తీసుకునేది. మళ్ళీ ఒక 2 రోజులకి టెంప్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము తింటుంటే టెంప్ట్ అయిపోయింది అనమాట. తినేద్దాం, ఏముందిలే రేపని చేద్దాం అని. మేము అదే టైపు, బిర్యానీ అయితే తినేద్దాం, మంచి పప్పు బంగాళదుంప ఇప్పుడు చూస్తే తినేస్తా అట్లా. కానీ మీరు వెయిట్ తగ్గారుగా మధ్యలో. నేను నైట్ రైస్ ఆపేశాను అనమాట. యాక్చువల్గా నేను అందుకని నేను లక్కీగా తగ్గలిగా. నేను తగ్గాలని కాదు, నైట్ ఎందుకో నాకు పడుకునేటప్పుడు అన్నం ఈ మసాలా ఇవి తింటుంటే నైట్ నిద్ర పట్టేది కాదనమాట. గొంతులు అంత కారకారంగా ఉండేది, ఇలా మెలకు వచ్చేసేది. అందుకని నైట్ అన్నం తినకూడదు, ఓన్లీ ఫ్రూట్స్ తిందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఒక 8 months నుంచి ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటున్నాను. సో అందుకని నేను న్యాచురల్గా ఇలా తగ్గాను అనమాట. రెస్టారెంట్ స్టార్ట్ చేసి అన్ని ఫుడ్స్ చూసిన తర్వాత కూడా పొద్దున్న తింటాను, మా రెస్టారెంట్లో మధ్యాహ్నం తింటాను, నైట్ ఓన్లీ ఫ్రూట్సే. ఇప్పటికి ద్రాక్ష పళ్ళు, జాంకాయ ఇవే. మరి మీరు ఫ్రూట్స్ తింటూ శ్రీవాణి గారికి అలవాటు చేయలేదా? అలవాటు మ్యాటర్ కాదు, శివానికి ఏంటి, శివని రోజు అన్నం తినేసేది ఏముంది. రాదు, నాకు మసాలాస్ ఎక్కువ పడదు, కారం ఎక్కువ పడదు మామూలుగా. అండ్ ఇన్ని రోజుల నుంచి లేనిది సడన్ గా ఆవిడ మొన్న యూట్యూబ్ లో ఒక బ్లాగ్ చేశారు కదా. అవును. అంటే వెయిట్ తగ్గుతామని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను అని చెప్పేసి, అది మళ్ళీ సడన్ గా ఏంటి అది నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడ చెప్పలేదు ఇంకా. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అది చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను కొంచెం. వీడియోలో శ్రీవాణి గారు చెప్పారు అసలు, కానీ డీటెయిల్డ్ గా ఏం జరిగిందో మీరు చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నాకు నీళ్ళంటే భయం, నేను ఒడ్డు మీద ఉన్నాను. వీళ్ళందరూ వాటర్ గేమ్స్కి వెళ్ళారు, లోపలికి సముద్రం లోపలికి వెళ్ళారు మొత్తం ఈ లేడీస్ అందరూ. పారాగ్లైడింగ్ అని, అండర్ వాటర్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, బనానా రైడ్. సో అందులో ఒక 2 రైడ్స్ ఏవో శ్రీవాణి ఎక్కనీలే. మేడం సారీ మీ వెయిట్కి ఏది అని పక్కన కూర్చోబెట్టారు. తను వాళ్ళ ముందు నవ్వుతూ అటు అమ్మా అక్క నేను హట్టాను అక్క అని అంది, కానీ ఇండివిజువల్స్ చాలా బాధపడింది. ప్లస్ ఆ పారాగ్లైడింగ్ కూడా అది ల్యాండింగ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకో రౌండ్ వేయాల్సి వచ్చింది శ్రీవాణి. అంటే ఆ వెయిట్కి అది ల్యాండింగ్ అవ్వడానికి కుదరలేదనమాట. అలా దెబ్బతీసరికి అక్కడ కామెడీగా చెప్పేసింది. ఇండివిజువల్స్ చాలా బాధపడింది. ఏమండి నా పరువు చాలా పోయింది అసలు, వాళ్ళందరూ వెళ్తుంటే నువ్వు వెయిట్ ఉన్నావు వద్దని చెప్పి పక్కకు లాగేశారు, నేను చాలా హట్టాను, ఇప్పుడు 100% తగ్గుతాను, తగ్గాలని అప్పుడు ఫిక్స్ అయింది. అప్పుడు లక్కీగా మాకు ఆ స్పార్కిల్ ఆవిడ పరిచయం ఎప్పటి నుంచో అంటున్నాను ఆవిడ. సో మొన్న మేమే ఆవిడ దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా ఆవిడ దగ్గర చాలామంది ఆర్గానిక్గా దగ్గర చాలా హెల్తీగా తగ్గారు అనమాట. అంటే తను అన్నం ఆపే మందు, దానికి మంచి కాస్ట్లీ ఫుడ్ ఇస్తుంది అనమాట, బోన్ పవర్ పెరిగే ఇలాగా, కానీ చాలా ఉంటుంది. అసలు 10 daysలో ఆశ్చర్యం 6 kgs తగ్గింది శివాని. 10 daysలో 10 days 6 kgs. అమ్మో, కానీ అది హెల్దీ అంటారు. చాలా హెల్దీ కదా, అదే అంటున్నాం కదా, మంచి అన్ని హెల్దీ ఇస్తుంది. నేను మొన్న సెట్ లో చూసి అసలు నేను షాక్, ఏంటి వెనిలా అని అన్ని హెల్తీ ఫుడ్ ఇస్తారు. అంటే నేను చాలా రోజుల తర్వాత మన బ్యాంకాక్ వీడియోస్ లో చూసి మొన్న డైరెక్ట్ గా ఆ షోకి వచ్చినప్పుడు చూస్తే సెట్ లో ఏంటి ఇవి తేడాగా కనబడుతున్నారని చెప్పేసి డైరెక్టర్ అడిగాను. ఏంటంటే అప్పుడు చెప్పారనమాట ఆవిడ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు ప్రెసెంట్ అని చెప్పేసి. వెయిట్ లాస్ జర్నీలో ఉంది, అసలు సూపర్గా ఇప్పుడు చాలా ఇదిగా చేస్తుంది ఆవిడ. అయితే వినిల్ గారు మరి 6:15 దాటితే 6కి డిన్నర్ చేసేయాలి వీళ్ళు ఏదో ఒకటి. 6:15 అయ్యిందనమాట మొన్న నేను కార్లో వస్తుంటే. 6:15 కదా శివన్ గారు, ఏదైనా ఒక ఫ్రూట్ తిని పడుకోండి అని చెప్పింది. శివన్ కూడా ఒక యాపిల్ కాయ తిని పడుకుంది అంతే. కానీ రెగ్యులర్ గా భోజనం చేసేవాళ్ళు సడన్ గా ఒక యాపిల్ తినాలి, ఒక బనానా తినాలి అంటే అది సంకల్పం గొప్పదంటారుగా. శివాన్ ఇంకా మన బ్యాంకాక్లో జరిగిన సంఘటనకి చాలా ఫిక్స్ అయ్యి మైండ్లో చాలా ఫిక్స్ అయింది. ఇన్నాళ్ళు ఫిక్స్ కాలే, కానీ నాకే ఆ సంఘటన ఇంకేం రావట్లేదు, ఎవరైనా ఇంకా ఎక్కిరియలేదు లావు ఉన్నావు అని. నాకు కూడా డిటర్మినేషన్ వస్తుందేమో. మీకు ఎక్కరించి అంత లావు మీరు లేరు, కానీ అంత లేదులే, నేను లావే ఉన్నాను కానీ. కానీ మీరు కూడా హర్ట్ అయ్యారని తెలిసింది నాకు అక్కడ బ్యాంకాక్ లో ఇన్సిడెంట్ తర్వాత. నేను అంటే శ్రీవాణి ఇంటికి వచ్చి ఏడ్చిన తర్వాత అక్కడ చాలా కామెడీగా చెప్పింది, ఏమండి నాకు ఎక్కడ లేదు వాడు హర్ట్ అయ్యాను అని ఫ్లోలో వెళ్ళిపోయాము. బ్యాంకాక్ కదా, హైదరాబాద్ వచ్చిన తను సీరియస్గా అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఆ మాట చెప్పి బాధపడింది. సో అందుకని మరి సన్నగా. ఇప్పుడు చెప్పట్లేదా అంటే ఇప్పుడు అస్సలు టెంప్ట్ అవ్వట్లేదా రైస్ చూసి? ఇప్పుడు కూడా మొన్న మేము కావాలని నైట్
నేను ఇలా తింటున్నాను, వేరే పార్టీకి వెళ్ళాము, ప్లీజ్ నా ముందు తినకండి, నాకు తినబుద్ధి వస్తుంది అంటుంది. ఇప్పుడు అంతే, కానీ తినట్లేదు. ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నారు. చాలా గట్టి, అమ్మో ఫిక్స్ అయింది మైండ్లో. కానీ 10 డేస్లో 6 కేజెస్ అంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీల గారు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో. తనకి ఎంత తింటున్నా కూడా ఫోటో తీసి పెట్టాలి. సో ఇప్పుడు మంచి టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్ని కేజెస్ పెట్టుకున్నారు? తను 15 to 20 కేజీస్ పెట్టుకుంది. 15 to 20 కేజెస్. ఓకే. డెఫినెట్గా 10 డేస్లో 6 కేజెస్ తగ్గారు అంటే 15 కేజెస్ తగ్గడం పెద్ద కష్టం అది కూడా స్టేబుల్. మనం 2 రోజులు తినకపోతే తగ్గిపోతాం అలా ఉంటుంది కదా, ఇది అలా కాదు, స్టేబుల్గా 6 కేజీస్ తగ్గింది. బాడీ నుంచి బాడీ ఫ్యాట్ 6 కేజీస్ వెళ్ళిపోయింది. ఓకే. మరి యాక్టివ్గా ఉన్నారా? చాలా యాక్టివ్గా ఉంది. ఓకే. కానీ ఎలా అసలు మేనేజ్? ఇప్పుడు తను పాపం పొద్దున్నే లేచి షూట్కి వెళ్ళాలి, అక్కడ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే 2 o'clockకి తినాల్సింది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. కానీ ఇలాంటి టైం అలా ఉండదు మా తెలుగు సీరియల్స్లో, అలా ఉండదు లైఫ్. అలా ఉండదా? నువ్వు త్వరలోనే యాక్టింగ్ చేయి నిజంగా. సీరియల్స్ చాలా మంచి లైఫ్ యాక్టింగ్. ఓకే. నేనేం పనికి వస్తాలే అన్న. అయ్యో డెఫినెట్గా ఎందుకు పనికిరావు, మంచి ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు. యాక్టింగ్ చేస్తాను, దీన్ని యాంకరింగ్ అంటారు. యాంకరింగ్ కూడా యాక్టింగే. అవునా? చూసారా? సో విక్రమ్ అన్న నా షోకి పిలవడం వల్ల నాకు ఆఫర్ చేశారు ఇప్పుడే. డెఫినెట్గా. అంటే సీరియల్ లైఫ్ చాలా బాగుంటుంది. అంత సైనిక్ స్కూల్లో ఏమి ఉండదు. మంచి వన్కి భోజనం చేసేస్తాం అంటే డైట్ ఏమన్నారు, మనకి ఫ్రీ టైం ఉంటుంది ఎక్కువ, మన ఇష్టం. అంత ఏమి 3 దాకా ఎవరు తినొద్దు, చండబంది వేయించి అట్లా ఏమి ఉండవు, ఎవరిష్టం వాళ్ళది. అంటే జనరల్గా చాలా మంది మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు ఎలా అంటే కెమెరా అంటే వన్స్ ఆ షూట్ ప్యాకప్ అయ్యే లోపు ఎంత అయితే అంత త్వరగా చేసేద్దాం అని చెప్పేసి ఆ ఇదిలో ఉంటారు అని చెప్పేసి విన్నాను నేను. ముందు షూట్కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి మిగతావన్నీ కూడా ముందు షూట్ కంప్లీట్ చేసేద్దాంలే, ఈ షార్ట్ కంప్లీట్ చేసేసి అని చెప్తూ ఉంటారు కదా. డైలీ సీరియల్స్ కదా, డైలీ సీరియల్స్ చాలా ఛానల్కి వెళ్ళాలి, టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫాస్ట్ షూట్ చేయాలి. సో టోటల్ మీ లైఫ్ మొత్తంలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఇన్సిడెంట్ లైక్ అంటే డిఫరెంట్ రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు కదా మీ లైఫ్లో. సో మీకు అన్నిటికంటే కూడా నాకు ఇది చాలా బాగుంది, హార్ట్ఫుల్గా అని చెప్పేసి అనిపించిన ఏంటి ఇన్సిడెంట్? నేను ఏదైనా చేస్తే దాన్ని నేను ఫస్ట్ ప్రేమిస్తాను. సో అందుకని నాకు ఒకటన్నట్టు ఉండదు. నేను ఏం చేసినా సరే నేను హ్యాపీగా, నాకు ఏదైనా నచ్చకపోతే వెంటనే వదిలేస్తాను నేను. ఓకే. అలా. సో నేను ఫోక్ డాన్సెస్ చేశాను ఒక 4 years, ఒక 120 songs చేశాను. అప్పుడు జానపదాలు అంటే చాలా ఇష్టం ఉండేది. అంతకుముందు యాంకరింగ్ చేశాను, యాంకర్ అంటే చాలా ఇష్టం. అలా డాన్స్ షోస్ చేశాను, సీరియల్ యాక్టింగ్ చేశాను, సీరియల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా నాకు అన్నీ ఇష్టమే. సో అన్ని జర్నీస్ ఇష్టం. బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్లో కూడా ఒక కిక్ ఉంది, అది ఇష్టం. అండ్ బిజినెస్లో కిక్ ఉంది. బిజినెస్ మీరు చాలా ప్యాషన్తో స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ని ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేయగలిగారు. అది కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో చాలా రిచ్గా చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు రెస్టారెంట్ని. అవును. సో అన్నిటికంటే కూడా మీ ప్రయారిటీ ఫస్ట్ దేనికి అంటే ఏదైనా చెప్తారా? శ్రీవాణి గారికి అని చెప్పకండి, మీ బిజినెస్ మీ వర్క్, మీ బిజినెస్ వీటిల్లో. నా ప్రెసెంట్ ప్రియారిటీ ఏమో మా పాపనే, నందిని. తను మంచి ఆర్టిస్ట్ని చేయాలి. ఓకే. సో అది మాత్రం బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారా? అనమాట. చాలా మంది నాకు ఈ కమెంట్ మా ఇన్స్టాగ్రామ్లో ఇట్లా కొంత అమ్మాయిలతో ఇప్పుడు చాటింగ్ చేస్తుంటాం కదా, సార్ నాకు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఓకే అమ్మా మంచిది, హైదరాబాద్ రా అమ్మ కలువు ఒకసారి అని చూస్తే కానీ చెప్పలేం కదా. సార్ ఇండస్ట్రీ చెడ్డదంటే సార్ అని ఎవరు చెప్పారు నీకు అని, మా పక్కింటి అతను చెప్పాడంటే, అతను చెడ్డోడమ్మా, ఇండస్ట్రీ మంచిది, అతను చాలా చెడ్డోడేమో, నేను ట్రై చేస్తుండేమో, అందుకని మన ఇండస్ట్రీలో ఉంటుంది, ఓకే నీకంటే నువ్వు ఓకే అంటే వాడేది నేను గోగుతాను ట్రై చేస్తుండేమో, ఇండస్ట్రీ అస్సలు చాలా చెడ్డది కాదు, చాలా మంచిదని చెప్తాను అనమాట. సో అందుకని నేను నా కూతురు నా భార్య ఇదే ఫీల్డ్లో ఉంటారు, ఫిక్స్ అది. సో అన్న, ఇది మీ నోటితోనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి చాలా మందికి ఉన్న అపోహ ఇది. నేను దీని గురించి ఒకసారి మిమ్మల్ని అడగదలుచుకున్నాను. తప్పకుండా. చాలా మంది ఇండస్ట్రీ అనేసరికి లేడీస్కి కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఫస్ట్ అదే చెప్తారు. అండ్ మన జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరంటే అబ్బాయి కాబట్టి జనరల్గా ఆడపిల్లలు ఏంటంటే ఇండస్ట్రీ మీద ఎంత ప్యాషన్ ఉన్నా కానీ పంపించడానికి ఫస్ట్ ఆలోచించే మాట ఏంటి అంటే, అమ్మో వద్దమ్మా ఇండస్ట్రీ మంచిది కాదు, వెళ్ళకూడదు ఆడపిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకు వచ్చిందని చెప్పను నేను. అంటే ఒక లైన్ చెప్పేస్తాను నేను, కొంతమంది హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా నేను ఏం చేయలేను. నిజంగా చెప్పాలి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది అది కామన్, ఇండస్ట్రీలోనే కాదు కదా, ఎక్కడైనా ఉంది కదా. ఎక్కడైనా ఉంది. ఇప్పుడు మీకు రెడ్ లైట్లో అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళందరూ ఆర్టిస్టులు అక్కడ జాయిన్ అవ్వరు కదా, ఏదో ఫీల్డ్ నుంచి. బ్యాంక్ ఎంప్లాయీస్ లేరా, లేకపోతే ఒక స్కూల్లో మాస్టర్ 10th class అమ్మాయిని నాతో నువ్వు నైట్ స్పెండ్ చేయి నీకు మార్క్స్ ఎక్కువ వేస్తా అన్నాడంట. మరి ఇంకా పిల్లలందరినీ స్కూల్ మానిపించేద్దాం, స్కూల్ అన్నీ అలానే ఉన్నాయేమో, స్కూల్ ప్రిన్సిపల్ అందరూ అలానే ఉన్నారేమో, అలా కాదు కదా. సో అలా ఇండస్ట్రీలో కూడా ఎవరో ఒక అబ్బాయిలు ఉండడం వల్ల ఇండస్ట్రీని అంటారు. అది మెయిన్ ఏంటంటే మనది పబ్లిసిటీ ఇండస్ట్రీ కదా.
సో అందుకని ఫస్ట్ గ్లామర్ ఫీల్డ్. సో పర్సనల్ ఎవరు తెలియదు కదా. ఇప్పుడు ఎవరో ఒక స్కూల్లో టీచరు ఎవరో లింక్ పెట్టుకుందబ్బా, ఆ గురించి ఎవరు మాట్లాడుకుంటారు, మీడియా కూడా ఎందుకు కవర్ చేస్తుంది. సో అదే ఒక ఆర్టిస్టు అలా అనమాట. సో నేను ఇంకో చెప్తాను, కాస్టింగ్ కౌచ్ అని ఏంటంటే టాలెంట్ లేని అమ్మాయిలు మాత్రమే, టాలెంట్ ఉంటే నా టాలెంట్ని తీసుకుని డబ్బులు అంటారు, టాలెంట్ లేని వాళ్ళు మాత్రమే నేను ఇది స్పెండ్ చేస్తా అంటారు. సో కాస్టింగ్ కౌచ్ ఏ అబ్బాయి ఎవరిని బతిమాలడు, ఏ అమ్మాయి కూడా ఎవరిని ఏముండదు. 100% నేను కాస్టింగ్ కౌచ్లో ఇరుక్కున్నాం ఇలా అంటే మాత్రం అది అమ్మాయిదే తప్ప 100%. ఎందుకంటే ఆ అమ్మాయికి టాలెంట్ లేకపోతే ఈ ఫీల్డ్కి రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉన్న అమ్మాయిని ఎవరు అలా అడగరు, అంత చీప్గా చూడరు అని చెప్పి నాకు గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత కాలం నుంచి ఉన్న మీరే మీ కూతుర్నే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తా అని క్లియర్గా చెప్తున్నారు అంటే ఎవరు కూడా ఇది సేఫ్ కాదు అనుకుంటే ఎందుకు పంపిస్తాం, నా కూతురు కదా. ఆల్రెడీ భార్య ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నారు మీరు భార్యని. నేను అదంటే ఇంకోటి, నందిని కూడా టాలెంట్ ఉంది కాబట్టి, అదే టాలెంట్ లేకపోతే నేను చెప్తా పిచ్చి దాని చేసి టాలెంట్ లేకపోతే ఎవరు దేకరే, నీకు టాలెంట్ ఉందనుకో అమ్మ నాకు ప్లీజ్ మీరు చేయాలి క్యారెక్టర్ అని అడుగుతారు, నీకు టాలెంట్ లేదనుకో నైట్ పబ్కి వస్తావు నీకు క్యారెక్టర్ ఇస్తా అంటాడు, కామన్ కదా అలా. అందుకని సో ఇక్కడ టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అమ్మాయికి చాలా సేఫెస్ట్ ప్లేస్. కానీ నిజంగా టాలెంట్ ఉంది, యాక్టింగ్ స్కిల్స్ ఉంటే ది బెస్ట్ ప్లేస్. అండ్ లైఫ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఆర్టిస్ట్గా. ఇందులో ఆర్టిస్ట్గా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ పెరగవచ్చు. ఓకే, బయటకు వెళ్తే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది, 100% కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక పక్కింట్లో అమ్మాయి ఉంది, ట్రై చేస్తుంది యాక్టింగ్ ఛాన్స్, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ ఏమంటారు, ఆమె సినిమాలు చేస్తుంది, అర్ధరాత్రులు వస్తుంది, 11 ఎవడో దింపి వెళ్తాడు అంటారు. ఆమె నిజంగా టాలెంట్తో 2-3 సీరియల్స్లో హీరోయిన్గా ఫేమస్ అయిందనుకోండి, మా ఇంటికి భోజనంగా వస్తారని చెప్పి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు ఆవిడ చేస్తారు. అంతే ఆబ్వియస్గా. ఆమె మా ఇంటి దగ్గర ఉంటుంది ఆవిడ, అయ్యో హీరోయిన్ మా దగ్గరే ఉంటుంది అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ట్రయింగ్ దశలో అందరు నలుగురు మాట్లాడుకుంటారండి. ఒకసారి మనం పైకి వచ్చిన తర్వాత మననే గొప్పగా పిలుస్తారు. బిగినింగ్ లో శ్రీవాణి గారికి ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? అంటే జనాలు ఎవరైనా ఏమన్నా ఇలా మాట్లాడడం ఎందుకమ్మా ఇండస్ట్రీ అని? లక్కీగా శ్రీవాణికి డే 1 నుంచి తను కరెక్ట్గా ఉన్నప్పుడు ఫస్ట్ సీరియల్ హీరోయిన్ ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసేసుకుంది కదా. సో తను యాక్టింగ్ కన్నా ఎక్కువ నాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కదా. అంటే తన కెరీర్ నేను 3 సీరియల్స్ చేయని అట్లా అనలే. తను ఘర్షణ అని ఈటీవీ సీరియల్ చేస్తున్నప్పుడు 20 ఎపిసోడ్స్ టెలికాస్ట్. ఘర్షణకి మీకు ఒక నమస్కారం. అదే పాపం మంజులా గారు ఘర్షణ స్టార్ట్ చేశారు, మీరు ఆవిడ్ని చక్కగా తీసుకెళ్ళిపోయారు. అందుకని శ్రీవాణికి ఆ ప్రాబ్లం లేదు. శ్రీవాణి ముందు నుంచి ఒక వైఫ్, ఒక మంచి మదర్, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయరే నందిని పుట్టేసింది కదా 2008లోనే. మీ లైఫ్ లో అన్ని ఫాస్ట్ గా జరిగింది. అందుకే ఇప్పుడు చిన్న అమ్మాయిలు చెప్తుంటా, అమ్మాయిలకి సార్ ఇంకొక 4-5 సీరియల్స్ చేయాలి అప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఇప్పుడు వద్దు అంటుంటారు. నేనంట పెళ్ళికి దీనికి సంబంధం లేదమ్మా, నేను ఓన్లీ టాలెంట్, అదే నమ్ముతాను, టాలెంట్ విన్స్. శ్రీవాణి నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, శ్రీవాణికి మంచి టాలెంట్ ఉంది కాబట్టి తనకి పెళ్ళి అయిందా కూతురుందా కాదు, పెళ్ళి అయిన తర్వాత 18 సీరియల్ హీరోయిన్గా చేసింది శ్రీవాణి, తమిళ్లో టైటిల్ రోల్ చేసింది. మరి పెళ్ళికి పిల్లలకి హీరోయిన్ క్యారెక్టర్కి సంబంధం ఏముంది? ఎక్కువ పేరు వచ్చింది చంద్రముఖి కదా. చంద్రముఖి పెళ్ళైన తర్వాత కదా, పెళ్ళయింది, పాప పుట్టింది. మరి చంద్రముఖి సీరియల్లో అసలు శ్రీవాణి గారు ఆవిడ విశ్వరూపం చూపెట్టింది. సో నేను లేడీస్ అని చెప్తాను, మీ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా పిల్లల్ని పంపించండి, కానీ నిజమైన టాలెంట్ ఉంటేనే చేయగలిగితేనే. అందంగా ఉంది ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు మాత్రం అడగను. అసలు అందం అనేది మ్యాటరే కాదు, ఇక్కడ ఓన్లీ టాలెంట్ మ్యాటర్. మా అమ్మాయి చాలా తెల్లగా ఉంటుందండి, యాక్టింగ్ ఫీల్డ్ పనికి వస్తుంది, నో, మా అమ్మాయి చాలా టాలెంట్ ఉంది, బీభత్సంగా యాక్షన్ చేయగలుగుతుంది అంటేనే తీసుకురండి అని నేను చెప్పేది. సో థ్యాంక్ యూ విక్రమ్ గారు, మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైం ని మాకు ఇచ్చి. ఇప్పుడు దాకా ప్రేమతో అన్నాన్ని పిలిచాం, మరి వెంటనే విక్రమ్ గారు అంటే గారు చిల్లి గారి అంటే కెమెరా ఉంది కదా ఫ్లో లో నార్మల్ గా బయట. నేను అందుకే ఇందాక అన్నాను నువ్వు బాగా నటిస్తున్నావు అని, కెమెరా ఆన్ చేయగానే ఇంత బాగా నటిస్తున్నావు. జనరల్ గా మీకు ఫోన్ చేసినా ఎప్పుడైనా కానీ బయట విక్రమ్ అన్నానే పిలుస్తాను, బట్ కెమెరా ముందు ఏంటంటే జనాలు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సార్ గారు అని చెప్పేసి పిలవాల్సి వస్తుంది అంతే. బట్ సారీ, ఇదంతా క్యాన్సిల్. థ్యాంక్ యూ విక్రమ్ అన్న. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అన్న, మీరు ఇంకా ముందు ఇంకా 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 సక్సెస్ అవ్వాలి అండ్ ఎప్పటికీ కూడా ఇలానే ఆల్ టైమ్ అందరికి ఫేవరెట్ గా ఉండాలి అని చెప్పేసి నేను నా పర్సనల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.